హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి గారు. వంటింట్లో మాలతి కాంతమ్మ గుసగుసలాడుతున్నారు. ఓరి వీడి అసాధ్యం కుల పట్టుమని 18 ఏళ్ళు లేవు, వీడిప్పటి నుంచి ఇలా తయారయ్యాడేమిటి అంటూ కాంతమ్మ విస్తపోయింది. అందుకే కాబోలు ఆ మధ్య కిలో మినపప్పుకి ఎన్ని ఇడ్లీలు అవుతాయి, శనగపిండెంత, నూనెంత, కాఫీకి బ్రూ చవక, డికాషన్ కాఫీ చవక, పంచదార ఓపెన్ మార్కెట్లో ఎంత అంటూ అడిగాడు. వీడికి ఇంటి విషయాల మీద ఇంత శ్రద్ధ ఏమిటి చెప్పమా అనుకున్నాను. వీడు చేస్తున్న నిర్వాకం ఇదా? రాని వాడి పని చెబుతా. ఎంత చదివినా ఉద్యోగాలు దొరకవనుకొని బిజినెస్ ఆరంభించినట్లున్నాడు. ఎప్పుడు వాడి దృష్టి డబ్బెలా సంపాదించడం ఎలా అని మాలతి అంటుంది. నన్ను అడిగితే వాడు చాలా తెలివైన పనే చేస్తున్నాడంటాను. బిఏలు చదివి ఆపై ఉద్యోగాలు దొరక్క బాధపడే కంటే స్వంతంగా ఆరంభించడం మంచిదే. కొన్నాళ్ళు పోయాక వాడన్నట్టు మొబైల్ వ్యాను పెట్టుకుంటే బోలెడు ఆర్జించవచ్చు. అందరూ ఉద్యోగాలకి ఎగబడితే ఎక్కడ దొరుకుతాయి అంది వసంత. ఇక ఈవిడ గార్లొక్కతి దేశాన్నంతా ఉద్ధరించేటట్టు మాట్లాడుతుంది. వాడి దగ్గర ఆ మాటలను పనికొస్తాడు. ఇంకా కాంతమ్మ కోపంగా చూసింది వసంత వంక. మాటల్లో శంకర్ వచ్చాడు. ఇంట్లో జరుగుతున్నది తెలియక ధీమాగా జోళ్ళు టకటక లాడించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఎంత భాగోతం జరగాలో జరిగింది. వెంకట్రావు గారు కొట్టినంత పనిచేసి తిట్టి ఆయాసంతో వగరుస్తూ చటికిల పడ్డారు. కాంతమ్మ నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది. ముందు శంకరు బెదిరిపోయి జవాబుకి సిద్ధపడి లేడేమో నీళ్లు నమిలాడు. తర్వాత ఎలాగో తెలిసింది, ఇంకా దాపరికం ఎందుకని ఎదురు తిరిగి జవాబిచ్చాడు. నేనేం కాని పని చెయ్యలేదు. నా బతుకు తెరువు నేను చూసుకున్నాను. దొంగతనం చేశానా? కష్టపడి సంపాదిస్తున్నాను అని సమర్థించుకున్నాడు శంకర్. నోరు ముయ్యరా అప్రాచ్యుడా. కష్టపడి సంపాదించడం అంటే ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ వదిలి బజ్జీలమ్మడం ఏంట్రా? వెంకట్రావు గారు మళ్ళీ పుంజుకున్నారు. ఏం పరువు తక్కువ, అప్రతిష్ట పని అనుకుంటే ఊరు నిండా ఇన్ని హోటళ్ళు ఎలా వచ్చేవి? మనం అంత చక్కగా వెళ్ళి తింటాం. దానికేం పరువు తక్కువ లేదా? నోర్ముయ్. అది ఇది ఒకటా? హోటళ్ళు పెట్టడం, బండి మీద అమ్ముకోవటం ఒకట్రా? అందరూ ముందే 5 స్టార్ హోటళ్ళు కట్టరు. నెమ్మదిగా పైకి వచ్చిన వాళ్ళే అంతా. ఈనాడు పెద్ద హోటళ్ళు వాళ్ళంతా ఒకప్పుడు చిన్న హోటళ్లతో ఆరంభించి ఉండవచ్చు. ఇనప కొలిమితో ఆరంభించాడు టాటా. ఇప్పుడు ఇండియాలో అందరికంటే గొప్పవాడయ్యాడన్నమాట మర్చిపోకండి. శంకర్ తల తెగిరేసి అన్నాడు. ఆహాహా, నీ చదువు ఇందుకు పనికి వచ్చిందారా బాబు? బేష్, నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే. వాడు బతుకు తెరువు వాడే చూసుకున్నాడు. రేపు నీ కొడుకు తాత బిర్లాలని మించిపోతాడే ఈ బండి వ్యాపారంతో. వెంకట్రావు గారు కొడుకు వాదనని మాటలల్లో నెగ్గలేక హేళనగా అన్నారు. దరిద్రుడా, మీ నాన్నగారి పరువు ప్రతిష్ట ఏం కావాలనుకున్నావురా? రేపొద్దున నలుగురిలో ఆయన తలెత్తుకు తిరగాలా వద్దా? మీ అబ్బాయి బజ్జీలమ్ముతున్నాడని అంతా అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలిరా? చదువుకోరా అంటే నీకిదేం బుద్ధి? కాంతమ్మ ఆగ్రహం అవధులు దాటింది.
నిండా మునిగాక చల్ చలేమిటన్న నిబ్బరం కనిపించింది శంకర్లో. అమ్మా, చదువు విజ్ఞానంకి అంటే ఒప్పుకుంటాను, కానీ అది ఈ రోజుల్లో బతుకు తెరువుకి ఉపయోగపడడం లేదు. నాకసలు చదువంటదు. కష్టపడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా మనలాంటి అనామకులకి ఉద్యోగం ఇచ్చే దాతలు లేరు. ఇచ్చినా వాళ్ళిచ్చే 4-5 వందలతో ఈ రోజుల్లో బతకలేం. బజ్జీలమ్మి వేలు సంపాదించుతావా అంటూ వెంకట్రావు గారు గర్జించారు. ఎన్ని వేలు సంపాదించావురా ఇప్పటికీ? శంకర్ ఒక్క క్షణం తండ్రి వంక నిబ్బరంగా చూశాడు. నాన్నగారు, బజ్జీలమ్మి నెలకి ఒక్కొక్కలం నెలకి 200 సంపాదిస్తున్నాం. కొన్నాళ్ళు పోయాక మొబైల్ వ్యాన్ తిప్పుతాం. నలుగురం ఒక్కొక్కరం 1000 సంపాదిస్తాం. మేం అంతా లెక్కలు వేశాం, అంతా ప్లాన్ చేశాం. కావలిస్తే చూడండి, ఈ 3 నెలల్లో నా చేతి ఖర్చుల పోను 500 పోస్టాఫీస్ సేవింగ్లో వేశాను అంటూ పాస్బుక్ తెచ్చి చూపాడు తండ్రి వెంకట్రావు గారికి శంకర్. డబ్బొక్కటేరా కావాల్సింది, పరువు వద్దరా? పాలు అమ్మి కూరలమ్మి సంపాదిస్తున్నారు. అలా అని అవన్నీ మనం చెయ్యగలమా? మనకో స్థాయి అంటూ ఏడ్చింది కదా. పాస్బుక్ చూసి కాస్త తగ్గి వెంకట్రావు గారు కొడుకుకి నచ్చజెప్పే ధోరణిలో అన్నారు. అందుకే మన మధ్యతరగతి సంసారాలు రాను రాను అధోగతికి పడుతున్నాయి. మిడిల్ క్లాస్ కాస్త లోయర్ క్లాస్కి దిగజారడానికి ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కారణం. ఏం చేసినా పరువో అంటూ ఏడుస్తాం. ఎవరేమనుకుంటారోనని భయం. మనలో చెయ్యాలని ఉన్నా ఎవరికో భయపడి ఇబ్బందులున్నా సహిస్తారు. కానీ తెగించే ధైర్యం లేక పరిస్థితులకి లొంగి నానాటికి దిగజారిపోతున్న మన మధ్యతరగతికి పరువు అన్న పదం వదిలిన నాడే ముక్తి, మోక్షం వస్తాయి. సంపాదించేది ఒకడు, తినేది 10 మంది. నలుగురు 4 పనులు చేసుకుంటే హాయిగా బతకవచ్చునన్నది మనకు తట్టదు. ఏం ఆఫీస్లో చేసేది ఉద్యోగమా? వసంత బయటకు వెళ్ళి 4 కాగితాలు టైప్ కొట్టి సంపాదిస్తుంది. పెద్దక్కయ్య పిల్లలని ఆడించి సంపాదిస్తుంటే లేని నామోషి నేను బజ్జీలమ్మితే ఎందుకుండాలి? శంకర్ జవాబు చెప్పమన్నట్టు నిలేశాడు. వెంకట్రావు గారు జవాబుకి గుటికలు మింగారు. కాంతమ్మ కొడుకుకింత పెద్దవాడెప్పుడయ్యాడు అని విస్తబోయింది శంకర్ని చూస్తూ. అనరా అను, ఆడపిల్లల చేత కర్మకాలి ఉద్యోగం చేయిస్తున్నానని నీవు దెప్పరా? గతిలేక ఒప్పుకున్నాను. ఆ ప్రసాద్ అలా చెయ్యి జారిపోయాడు. కనీసం నీవన్నా చదివి సంపాదించి కాస్త నేను రిటైర్ అయ్యే నాటికి అంది వస్తావనుకుంటే నీవిలా. ఆయన శంకర్ మాటలకు జవాబేం చెప్పాలో తెలియక నిస్సహాయంగా అన్నారు. నేను చదివి ఉద్యోగం చేస్తేనే మిమ్మల్ని ఆదుకుంటానా? రేపు మొబైల్ వ్యాన్ పెట్టి సంపాదిస్తే ఆదుకోనా? నేను చదివి ఉద్యోగం చేసి ఆ వచ్చే 4-5 వందలతో నేనేం తింటాను? మీకే పెడతాను. అంతకంటే పెద్ద స్థాయిలో బతకాలనే కదా ఎక్కువ సంపాదించాలని తాపత్రయం ఆరిందలా మాట్లాడాడు శంకర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.